పారా ఒలింపిక్స్ లో కాంస్య పతకం సాధించిన దీప్తికి ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందన్నారు వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు. దీప్తికి గ్రూప్ 2 ఉద్యోగం, ₹1 కోటి, వరంగల్లో 500 గజాల స్థలం ఇచ్చినందుకు సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. దీప్తిని భవిష్యత్తులో కూడా ప్రోత్సహిస్తామని చెప్పారు. జీవాజీ దీప్తి పారా ఒలింపిక్స్లో మనకు బ్రాంజ్ మెడల్ తేవడం చాలా ఆనందకరం. కల్లెడ గ్రామ నివాసి, నా కాన్స్టిట్యున్సీ గ్రామం. అక్కడున్న స్కూల్లో రామ్మోహన్ రావు గారని ఉండే, వారు కల్లెడ రామ్మోహన్ రావు గారు అంటారు. వారిని గుర్తించి అమ్మాయికి ప్రోత్సాహం చేయడం, తర్వాత అమ్మాయిని నేషనల్ స్థాయికి ద్రోణాచార్య రమేష్ కోచ్ ఆమెకు తర్ఫీదు ఇవ్వడం. సో దాంతోనే ఆమె ఇంతకుముందు ఏషియాలో అలాగే అంతకుముందు నేషనల్ లెవెల్లో మెడల్స్ తేవడం సాధించింది. సో మొన్న జరిగిన అసెంబ్లీలో కూడా ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు మన సిరాజ్ గారికి అలాగే నిఖిత్ జరీనాకు కూడా వారికి ప్రోత్సాహకాలు అందించడం జరిగింది. సో ఆ రోజు నేను చట్టసభల్లో మాట్లాడడం జరిగింది. ఎందుకంటే చాలా నిరుపేద కుటుంబం నుండి వచ్చిన దీప్తి చాలా కష్టపడి ఎన్నో అవమానాలు ఎదుర్కొని, ఎన్నో కష్టాలు ఎదుర్కొని, తల్లిదండ్రులు ఆమె కోసం ఉన్న 1-2 గుంటల భూములను కూడా అమ్మి ఆ అమ్మాయికి ప్రోత్సాహం చేసిండ్రు. సో వారికి కూడా న్యాయమైన సముచితమైన సహాయం చేయాలని ముఖ్యమంత్రి గారిని సభాముఖంగా నేను కోరడం జరిగింది. సో దాంతో తక్షణమే స్పందించిన గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న ₹1 కోటి మరియు గ్రూప్ 2 ఉద్యోగం, అలాగే 500 గజాలు వరంగల్లో ఇవ్వడానికి నిర్ణయించి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. తప్పనిసరిగా ఇంకా మున్ముందు అమ్మాయి షీ ఈజ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ పోలీస్ జాబ్ గ్రూప్ 2, కానీ గ్రూప్ 2లో పోలీస్కి సంబంధించిన ఉద్యోగాలు లేవు. కాబట్టి నేను ఐ సజెస్టెడ్ టు గర్ల్ దట్ నువ్వు ఎక్సైజ్లో జాయిన్ కామ్మా, బాగా తొందరలో మళ్ళీ నువ్వు మెడల్ తెచ్చినావు అంటే ఇమీడియట్లీ DSP ర్యాంక్ కూడా వచ్చేస్తుంది నీకు అని చెప్తే అమ్మాయి కూడా చాలా హ్యాపీగా ఉంది. తప్పనిసరిగా అమ్మాయికి ఎక్సైజ్ SIగా గ్రూప్ 2లో ఉద్యోగం అమ్మాయి సముఖంగా ఉంది. షీ ఈజ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ యూనిఫామ్ సర్వీస్, అంటే యూనిఫామ్ సర్వీస్లో చాలా ఇంట్రెస్టెడ్ ఉంది. సో తప్పనిసరి అమ్మాయి కోరికను సీఎం గారు తీర్చినందుకు నేను ప్రత్యేకంగా నా యొక్క ధన్యవాదాలు ముఖ్యమంత్రి గారికి తెలపడం జరిగింది. అలాగే మా కాన్స్టిట్యున్సీ ప్రజలందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేశారు. అమ్మాయి ఇన్ని రోజులు పడ్డ కష్టానికి ఫలితం దొక్కింది. ఈ సమయంలో ఎమ్మెల్యేగా మా వర్ధన్నపేటకు నేను ఉండడం నేను చాలా ఆనందంగా భావిస్తున్నాను. గౌరవం